నమస్కారం. మన భారతీయ జీవన విధానం సనాతన ధర్మంపై ఆధారపడి ఉన్నది. ఇది మనకు అందరికి తెలిసిన విషయం. మన హైందవ జీవన విధానంలో అనేకమైన పండుగలు లేదా పర్వదినాలు జరుపుకుంటున్నాం. ఇవి కేవలం పండుగ వచ్చింది కదా అని జరుపుకోవడమే కాకుండా ప్రతి పండుగ వెనుక ఒక వైదిక నేపథ్యం, ఒక ధార్మిక నేపథ్యం, ఒక ఆధ్యాత్మిక నేపథ్యం, అట్లానే ఒక చారిత్రక నేపథ్యం, ఒక సాంస్కృతిక నేపథ్యం, వీటన్నిటితో కూడిన కొన్ని ధార్మిక విలువలు, కొన్ని సాంస్కృతిక విలువలు, అట్లానే కొన్ని మానవీయ విలువలతో కూడిన ఒక సామాజిక బాధ్యత ఈ పండుగల వెనుక ఉంటుంది. దీన్ని మనం గుర్తించాలి. కాలానుగుణ ప్రతి సంవత్సరం మనం పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి కాలానుగుణంగా కావచ్చు, లేదా మన జీవన విధానంలో కూడా కావచ్చు, వాటిలో వచ్చేటువంటి మార్పులను కూడా మనం సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంతో చూస్తే మన దేశంలో కొన్ని చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకున్న పండుగలు ఉన్నాయి. కొన్ని కాలంలో వచ్చే మార్పులు, అంటే ఋతువుల ద్వారా వచ్చే మార్పులతో కూడిన ఉత్సవాలు, పండుగలు ఉన్నాయి. అట్లనే జాతీయ పండుగలు కూడా ఉన్నాయి. మనకు 15 ఆగస్టు అని, 15 ఆగస్టు అని, లేదా 26 జనవరి అని చేస్తుంటాం. ఈ జాతీయవి. అంటే మన సంస్కృతిలో ఈ పండుగలు అన్నింటి వెనుక ఏదో ఒక నేపథ్యం, ఒక బలమైనటువంటి నేపథ్యం లేకుండా ఏ పండుగ ఉండదు. ఈ నేపథ్యంతో మన మకర సంక్రాంతి గురించి మనం ఆలోచన చేస్తే, ఈ పండగ 3 రోజులు, భోగి, కనుమ, పెద్ద పండుగ అనేటువంటి 3 రోజులు జరుపుకుంటాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. సాధారణంగా మనం ఉగాది నుండి మళ్ళీ ఉగాది వచ్చే వరకు జరిగేటువంటి అన్ని పండుగలు మన తిథి, వార, నక్షత్రాలను అనుగుణంగా వస్తూ ఉంటాయి. కానీ ఒక్క సంక్రాంతి మాత్రం ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం, అంటే జనవరి, ఫిబ్రవరి మనం నిత్య వ్యవహారంలో వాడేటువంటి ఈ క్యాలెండర్ల ప్రకారం జనవరి 13, 14, 15 తేదీలలో జరపడం చూస్తున్నాం. అంటే ఏ పండుగ కూడా ఈ ఆంగ్ల క్యాలెండర్ ప్రకారము మనం పండుగలు జరుపుకోం, ఒక్క మకర సంక్రాంతి తప్ప. దానికి కారణం ఏమై ఉంటుంది, ఇది కూడా మనం కొంచెం తెలుసుకోవాలి. అన్ని పండుగలు మనం చంద్రమానం ప్రకారం, అంటే చంద్రుని యొక్క అమావాస్య, పౌర్ణిమ లేదా ఆ తిథుల ప్రకారం మనం పండుగలు జరుపుతాం. కానీ ఒక్క సంక్రాంతి మాత్రం సౌరమానం ప్రకారం, అంటే సూర్యుని యొక్క గమనం ప్రకారం ఈ పండుగ జరుగుతుంది. సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తాడు. అట్లా సూర్యుడు ధనుసు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి ఈ కాలాన్ని మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి అనే పేరుతో మనం చేస్తాం. ఈ ధనుర్రాశి నుండి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం అనేది సాధారణంగా ఎక్కువ సార్లు జనవరి 13 నుండి 15 మధ్య ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 14, 15, 16 ఆ 3 రోజులు కూడా జరుగుతాయి. ఈ సంవత్సరం అట్లా కూడా వస్తున్నాయి. అంటే ఎక్కువగా మనకు 13 నుండి 15 కాబట్టి 13 నాడు, అంటే జనవరి 13 భోగి అని, తర్వాత మకర సంక్రమణం కనుమ అని, పెద్ద పండుగ అని, ఇట్లా 3 రోజులు మనం జరపడం చూస్తున్నాం. అయితే మనం ఈ సంక్రాంతి నాడే ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలు, లేదా మనకు గొంతెమ్మలు అంటాం తెలంగాణలో, అవి వాకిళ్ళల్లో పెట్టడము, కొత్త ధాన్యాలు ఇప్పుడే వస్తాయి కాబట్టి ఆ కొత్త ధాన్యం కనుక రాని సందర్భంలో తెలంగాణ ప్రాంతంలో అయితే కొన్ని సందర్భాల్లో జొన్న దంట్లు, శనగ దంట్లు ఇట్లా మనము ఆ గొబ్బెమ్మల చుట్టూ పెట్టి, అంటే కొత్త ధాన్యాలను పెట్టి పూజించడం అనేది చూస్తున్నాం. అయితే ఈ గొంతెమ్మలు లేదా గొబ్బెమ్మలు కేవలం సంక్రాంతి నాడు పెట్టడమే కాకుండా నిజానికి ధనుర్మాస ప్రారంభం నుండే ప్రతిరోజు ఆవు పేడతో చేసేటువంటి చిన్న చిన్న ఆ గొబ్బెమ్మలు తయారు చేయడం, రోజు వాకిట్లో ఊడ్చిన తర్వాత కల్లాపి చల్లి, ఆవు పేడతో కల్లాపి చల్లాలి. నిజానికి ఇప్పుడు అవన్నీ మనం చేయడం లేదు, కానీ నిజానికి ఆవు పేడతో కల్లాపి చల్లి అక్కడ ముగ్గులు పెట్టి, ఆ ముగ్గుల్లో ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలు లేదా గొంతెమ్మలను పెట్టి పూజించడం అనేది ఉంది. అట్లా నెల రోజులు పూజించినటువంటి ఆ గొబ్బెమ్మలన్నిటినీ ఒక చోట పెడితే అవి ఎండి పిడికలుగా తయారవుతాయి.
మనం ఈ భోగి పండుగ నాడు ఈ ధనుర్మాసం చివరి రోజు భోగి అవుతుంది. ఇంకొక ఆధ్యాత్మికమైన విషయం కూడా ఇక్కడ ఉంది. ధనుర్మాస ప్రారంభం నుండి ఈ గోదాదేవి శ్రీరంగనాథుని గురించి రాసినటువంటి పాశురాలను తిరుపావై అనే పేరుతో రోజు పారాయణం చేయడం. ఈ చివరి రోజున అంటే ధనుర్రాశి చివరి రోజున గోదాదేవి కళ్యాణంతో ఈ శ్రీరంగనాథుని చేసేటువంటి గోదాదేవి చేసేటువంటి ఈ కళ్యాణంతోనే ఈ ధనుర్మాసాన్ని లేదా ధనుర్మాస వ్రతాన్ని ముగింపు చేయడం, పరిసమాప్తి చేయడం కూడా మనం చూస్తున్నాం, మనకు తెలుసు. అయితే ఈ రోజు వరకు ఈ నెల రోజులు ధనుర్మాసాన్ని అంటాం. దీన్నే తెలంగాణలో ఇంకొకటి నిలబెట్టడం అని కూడా అంటారు. నిలబెట్టడం అంటే సంక్రాంతి నెలకు అంటే 14వ తేదీ జనవరి కాబట్టి ఒక నెల ముందు అంటే డిసెంబరు 14 లేదా 15 నెల పట్టు లేదా నిలబెట్టడం, సంక్రాంతి నిలబెట్టినంట అంటే అది ధనుర్మాస ప్రారంభం అని అర్థం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అంటే డిసెంబరు 14, 15 తేదీలలో మనం నిలబెట్టడం అనేది అయితే అంటామో ఆ రోజు నుండి సంక్రాంతి వరకు ప్రతిరోజు వాకిట్లో గొబ్బెమ్మలు పెట్టడం, వాటిని ఎండకు పెట్టిన తర్వాత అవి పిడికలుగా మారుతాయి. ఈ భోగి నాడు చివరి రోజు ధనుర్మాస పరిసమాప్తి అయిన తర్వాత ఈ చివరి రోజు ఈ భోగి నాడు ఆ పిడికలన్నింటినీ ఒక చోట చేర్చి వాటిని కాల్చడము, అట్లనే మన ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులన్నింటినీ కూడా కాల్చేసి వాటి భోగి మంటలు అనే పేరుతో ఒక కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు మనం సరిగ్గా పంటలు మనకు వాణిజ్య పంటలు చాలా తగ్గినాయి కాబట్టి మనకు సరిగ్గా తెలియడం లేదు. నిజానికి మంచి నువ్వులు ఉన్నటువంటి ఆ కట్టెను కట్టలుగా కట్టి చేస్తారు. అది వాటిని కూడా ఆ మంటకుతో మండించి కుటుంబ సభ్యులందరూ పొద్దున్నే లేచి అభ్యంగ స్నానం చేసుకొని ఆ మంచి నువ్వుల కట్టకు నిప్పు పెట్టి అంటే ఆ మంట వస్తున్నప్పుడు చుట్టూ తిప్పుకోవడం, ఈ విధంగా చుట్టూ తిప్పుకొని ఆ భోగి మంటలు పెట్టడం అనేది ఉంటుంది. ఈ భోగి మంటల పిడికలతో పాటు మన ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులన్నింటినీ కాల్చడం. దీని వెనుక ఒక సంకేతం ఉంది, ఒక సందేశం ఉంది. ఏమిటంటే మనకు ఇంతకుముందు వచ్చినటువంటి కష్టాలు, దుఃఖములు లేదా బాధలు ఇవన్నిటిని కాల్చేయడం. ఇంకా ఈ రోజు నుండి మనం సంతోషంగా ఉండాలి, శుభాన్ని కలిగి ఉండాలన్నటువంటి ఒక శుభ సంకేతం లేదా సందేశం కూడా ఈ భోగి మంటల వెనుక ఉన్నది. ఇది ఒకటి. రెండవది, ఈ భోగి పండుగ నాడు చేసేటువంటి ఇంకొక కార్యక్రమం ఏంటంటే ఈ కొత్త ధాన్యాలు మనం శనగలు, జొన్నలు, సజ్జలు, అవిసెలు, కుసుమలు ఇటువంటి మనకు వాణిజ్య పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే కొత్త ధాన్యం తయారై వస్తుంది ఇంటికి. అంటే దక్షిణాయన కాలం అంతా కూడా మనకు సాధన కాలమే. రైతులు వ్యవసాయం చేసినప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటిది అంటే సంక్రాంతికి ముందు ఉన్నటువంటి జూలై నుంచి ఇంచుమించుగా జూలై నుండి సంక్రాంతి వరకు ఉన్నటువంటి కాలాన్ని మనం దక్షిణాయనం అంటాం. ఈ సంక్రాంతిలో ప్రారంభమైన ఉత్తరాయణం, ఇది 2 సంవత్సరాల్లో ఉత్తరాయణం దక్షిణాయనం 2 ఆయనాలు ఉన్నాయి కదా. దీంట్లో ఈ దక్షిణాయన కాలంలో వ్యవసాయపు పంటలు వేసుకోవడం ఇవన్నీ అంటే కలుపు తీయడం, కోత ఇవన్నీ ఉంటాయి. ఈ కష్టపడి పండించినటువంటి పంట కొత్త ధాన్యం ఇంటికి వస్తుంది కాబట్టి ఆ కొత్త ధాన్యాలను ఒకచోట కలిపి దాంట్లో కొన్ని మంచి నూనె వేసి లేదా బెల్లం వేసి చెరుకు ముక్కలు వేసి దాంట్లో రేగు పండ్లు, జీడి పండ్లు ఇటువంటివి కూడా వేసి కొన్ని నాణ్యాలను కూడా దాంట్లో కలిపి రూపాయి బందులు అట్లా కలిపి చిన్నపిల్లలకు అంటే 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలను ఇంట్లో వాళ్ళకు కొత్త బట్టలు వేసి కూర్చోబెట్టి వాళ్ళు భోగి పండ్లు అని పోస్తారు. అంటే ఇవి పోయడం వల్ల ఏంటంటే చిన్నపిల్లలకు దిష్టి దోషం పోతుంది అనే ఒక నమ్మకం. అది ఒకటి. రెండోది, భోగి మంటల వెనుక ఉన్నటువంటి ఒక శాస్త్రీయత, ఆరోగ్యపరమైన విషయం ఏమిటంటే మనకు ఈ సంక్రాంతి దినంలో ముఖ్యంగా నువ్వుల నూనె రాసుకొని స్నానం చేయడం కానీ, నువ్వులు బెల్లం కలిపి తినడం కానీ ఇవన్నీ మనం చేయాలి. నిజానికి ధనుర్మాస ప్రారంభం నుండే చేయాలి, కేవలం ఒక సంక్రాంతికే కాదు. ఎందుకంటే ఇది చలికాలం కాబట్టి ఈ చలికాలంలో ఎక్కువగా క్రిములు ఉత్పన్నమై మనకు రోగకారక క్రిములు ఉత్పన్నమై మనకు ఎక్కువ వ్యాధులు అంటే ఈ చలి ద్వారా వచ్చేటువంటి వ్యాధులు వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనం బెల్లం కానీ నువ్వులు కానీ తిన్నట్లయితే ఆరోగ్యపరంగా మన శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి తద్వారా రోగాలు రాకుండా, వ్యాధులు రాకుండా ఉండడానికి ఉన్నటువంటి ఆ పదార్థం తీసుకోవడం ఉన్న దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం. అంటే మనకు వ్యాధులు రాకుండా ఉండాలంటే శరీరంలో తగిన ఉష్ణత ఉండాలి.
చలికాలంలో ఎక్కువగా ఉష్ణత ఉండదు కాబట్టి ఈ బెల్లము లేదా నువ్వుల ద్వారా మనం ఆ ఉష్ణోగ్రతను పెంచుకోవడం. ఇది ఆరోగ్యపరమైన అంశం కూడా. అంటే మన పండుగల వెనుక ఏదైనా ఒక పదార్థం తినాలన్నా, ఏదైనా ఒక క్రతువు, ఏదైనా మనము ఒక పని చేస్తున్నాము అంటే తప్పకుండా దాని వెనుక ఒక సందేశం, కేవలం ఏదో ఒక తంతుగా కాకుండా ఈ పండగ వచ్చింది కాబట్టి ఇట్లా చేయాలి, ఎందుకు చేయాలి అంటే ఏమో అన్నట్టుగా కాకుండా మనకు ఆరోగ్యపరంగా, ఆయుర్వేదం పరంగా కావచ్చు, ఆరోగ్యం పరంగా కావచ్చు, శాస్త్రీయ కోణం ఉన్నది. మరియు మనం పండగని ఉత్సాహంగా జరుపుకుంటాం కాబట్టి మన సంస్కృతి పరిరక్షణ కూడా ఉంది. కాబట్టి ఈ పండుగల వెనుక ఒక ధార్మిక పరిరక్షణ, ఒక సాంస్కృతిక పరిరక్షణతో పాటు మన ఆరోగ్యాలను కాపాడుకునే ఒక శాస్త్రీయ దృష్టికోణం కూడా మన పండుగల వెనుక ఉంది. కాబట్టి భారతదేశంలో ఏ పండుగ కూడా గుడ్డిగా ఒక మూఢనమ్మకంగా చేయడం అనేటువంటిది ఎప్పుడు కూడా లేదు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ పండుగలు జరుపుకోవడం అనేది మనకు కనిపిస్తుంది. అందుకే పుష్యమాసం మొత్తం నుండి మొదలుకొని నేటి వరకు ఇవన్నీ ఉత్సవాలను జరుపుకుంటూ ఈరోజు మనము ఈ భోగి పండుగ, ముఖ్యంగా భోగి పండుగ నాడు ఈ పిల్లలకు భోగి పండుగ వేయడం, ఈ భోగి మంటలు వేయడం, తద్వారా ఈ పిడికల్ని, పాత వస్తువులను కాల్చడం, మన దుఃఖాలు, మన బాధలను తీరడం, లేదా కొత్త ధాన్యం రావడం, తద్వారా సంతోషంగా ఈ పండుగను జరుపుకోవడం, ఇది భోగి పండుగ వరకు ఉన్నటువంటి ఒక శుభ సందేశం. ఇక కనుమ, పెద్ద పండుగ రెండు ఉన్నాయి. ఈ పండుగ నాడు, ఈ కనుమ నాడు లేదా పెద్ద పండుగ అని అంటాం. ఈ పండుగల నాడు మనం ఏం చేయాలి, ఎలా చేస్తాం, దీని వెనుక ఉన్నటువంటి శాస్త్రీయత ఏంటిది, దీని వెనుక ఉన్నటువంటి సంస్కృతి పరిరక్షణ ఏంటి, అట్లానే ఈ వివిధ దేశాల్లో కావచ్చు, వివిధ ప్రాంతాల్లో కూడా సంక్రాంతిని ఏ విధంగా జరుపుకుంటున్నారు, ఇవి మనం ఇంకొక ఎపిసోడ్లో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.